ఆగాకరకాయలండి. ఇక చిన్నవి ఇలాగ కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు, జీలకర్ర వేసాను. ఉప్పు తగినంత వేసుకున్నాను. ఇప్పుడు మనం శనగపిండి వేసుకుందాం. అందులో వర్షాకాలం కాబట్టి కొంచెం అలాగే ఏ టైంలోనైనా తినచ్చు. సరేనా? పసుపు కూడా వేసుకుంటాను. పసుపు ఇప్పుడు నీళ్ళు పసుపు కలుపుకుంటాను. కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నా. ఇక ఇలాగా ఆగాకరకాయలు చిన్నవి కాబట్టి పర్వాలేదు, పచ్చివే వేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. పావు కిలో ఆగాకరకాయలు 100 రూపాయలు అంట. ఒక పావు కిలో తెచ్చా. ఇంట్లో పెద్దగా ఎవరు తినరు, నాకే ఇష్టం. పిల్లలు ఎవరు తింటారు అనుకోండి ఈ మధ్యకాలంలో. ఇవి మధ్యాహ్నం వండుతా వేరేగా. ఇప్పుడు పకోడా మధ్యాహ్నం ఫ్రై చేస్తా. ఒక 4 ఉంచుతాను. వంకాయలు వేసి వండితే సగం చేసి వండామనుకోండి, వంకాయలో హాఫ్ పీస్ చేసి ఇలా పొడవుగా నిలువుగా హాఫ్ పీస్ చేసి వంకాయలు వేసాం అనుకోండి, అప్పుడు దీని ఒక్క టేస్ట్ మనకి తెలుస్తుంది. లేదంటే చిన్న ఆగాకరకాయలు ఏంటంటే అసలు టేస్ట్ అనేది రాదు. చిన్న కదా, ఆయిల్లో ఫ్రై అయిపోయి అసలు తెలియదు దాని టేస్ట్. దాని ఒక స్వాద్ రావాలంటే మనకి వంకాయలు వేసి వండుకోవాలి. చికెన్లో కూడా వండుకుంటాం మనం ఆగాకరకాయలు వేసుకొని, బాగుంటుంది. ఇగో పకోడా అవుతుంది. వేగాలి కొంచెం. ఆగాకరకాయ తిన్నప్పుడు ఆ పిక్కలు, ఆ ముళ్ళులా ఉంటాయి మీద, అవన్నీ తగులుతేనే నాకు నచ్చుతుంది. అందుకే ఇలా వండుకొని తింటా. ఇక్కడ వాళ్ళు ఆ ముళ్ళు తీసేస్తారంట, లోన్ పిక్క తీసేస్తారు. ఇంకేటి తింటారు వాళ్ళు నాకు అర్థం కాదు. ఏంటో అసలు తెలియదు వీళ్ళకి, వండడం తెలియదు, చేత కాదు అసలు. వీళ్ళు వంటలో ఉప్పు ఉండదు, కారం ఉండదు, చూడడానికి మాత్రం ఎర్రగా ఉంటుంది, రంగు పోసేస్తారు. ఇగో ఫ్రెండ్స్, అయిపోయింది ఆగాకరకాయ బజ్జీ. ఇప్పుడు ఇది తినేద్దాం, వేడిది మస్తు ఉంటుంది. సరే కొంచెం ఉన్నవి చేస్తాను మళ్ళీ, సరేనా? ఆపేద్దాం, ఎక్కువసేపు అయితే చూడరుగా.